గోదావరికి వరదలు వస్తే గత ప్రభుత్వం ఏరియల్ సర్వే పేరిట గాల్లోని సర్వే చేసి గాల్లోని వాగ్దానాలు చేసి గాల్లోని వదిలేసిందని ఎద్దేవా చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని ముంపుకు గురైన గ్రామాల్లో ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరద బాధితులకు అండగా ఉంటున్నామన్నారు. కనకాయలంక గ్రామంలోకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా సీఎం చంద్రబాబు 23 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఐనలంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అధికారులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. అధికార యంత్రాంగం మొత్తం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటోందని చెప్పారు. వరద ముంపు బాధితుల ఇళ్ల గడపకు చేరక ముందే వారికి సహాయక కార్యక్రమాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అలాగే వరద ముంపు ప్రాంతాల జ్వరాలు సోకకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశామని అన్నారు. గోదావరికి వరదలు వస్తే గత పాలనలో మనందరం కూడా చూసాం. మరి ఏరియల్ సర్వే పేరున గాలిలోనే వాగ్దానాలు చేసి ఆ గాలిలో చేసిన వాగ్దానాలు గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కనకాయలంక గ్రామానికి ఇటువంటి వరద వచ్చినప్పుడు కాజ్వే మీద ప్రయాణం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏటుగట్టు నుంచి డైరెక్ట్గా కనకాయలంక గ్రామంలోకి దిగేటువంటి విధంగా 23 కోట్ల రూపాయలు, అక్షరాల 23 కోట్ల రూపాయలు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం మనం ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగింది.